అందరికీ నమస్తే. వినాయక చవితి పూజలు అయితే ఇక్కడ చాలా ఘనంగా చేస్తున్నారనమాట. పూణేలో ప్రతి ఒక్క లైన్కి ఇప్పుడు మేముండే ఏరియాలో అయితే సుమారుగా ఒక 20 ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క గణపతిని ఇలా ఉంచారనమాట. సో చాలా బాగుంది కదా, మీరు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. గణపతి వచ్చేసి ఇక్కడ మా ఇంటి దగ్గర అనమాట. ప్రతిరోజు ఉదయం సాయంత్రం హారతి ఇస్తారు. హారతికి అయితే మేము ఖచ్చితంగా వెళ్తాం అనమాట. సో చాలా బాగా చేశారనమాట. మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అసలు నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉంటే మాత్రం ఆంధ్రాలో ఉన్నట్టే ఉందన్నమాట. సో హారతి అయితే మొత్తం అంతా హారతి టయానికి అయితే వెళ్ళి హారతి తీసుకున్నాము. ఇక నిన్న మాత్రం మాకైతే ఇక్కడ అన్నప్రసాదం చేశారనమాట. అంటే ఇప్పుడు ఇదంతా వచ్చేసి మేము ఉండే లైటింగ్ అంటే లైన్లో అనమాట ఇదంతా. సో చాలా బాగా జరిగిందనమాట. అసలు దీంతో పాటుగా పైనుంచి మళ్ళీ ఒక వర్షం అనమాట. వర్షాలు అయితే ఇక్కడ అస్సలు ఆగుతలేదు అనమాట. ఎందుకంటే ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు వర్షం అయితే. మొత్తం అంతా వచ్చేసి మా లైన్లో అనమాట. సో చాలా బాగా చేశారు. ఇంకా మొత్తం హారతి తీసుకున్న తర్వాత ఇలా చూసారు కదా, అంతా హారతి అయిపోయిన తర్వాత నేనైతే ప్రత్యేకంగా అయితే గణేష్ని అయితే ఫోటో వీడియో అని తీసాను అనమాట. మెయిన్ ఏంటంటే మనకి పూణేలో ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల చాలా హైలైట్ అయిపోయింది. ఎందుకంటే మన సైడ్ లాగా పార్టీలు అలా ఏం లేకుండా ఎవరి లైన్లో వాళ్ళు ఘనంగా గణపతి ఉత్సవాలు అయితే వినాయక చవితిని చేసుకుంటారనమాట. సో మొత్తానికైతే ఇలా మొత్తం అంతా పూజ అంతా జరిగిన తర్వాత సో ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళైతే అన్నదాతలు చేశారు అనమాట తెలుగు వాళ్ళు. సో ఇంకా మొత్తం అంతా పూజ అయిపోయిన తర్వాత అన్నప్రసాదానికి అయితే మొత్తం హారతి తీసేసుకొని భోజనాలు పెడుతున్నారు. కాబట్టి చాలామంది వచ్చారు. చాలా బాగా జరిగిందనమాట. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు చేపించారు కాబట్టి చాలా బాగుంది. మరాఠీ ఇంకా తెలుగు వాళ్ళు అందరూ మిక్స్ కలిపి అంతా చాలా బాగా చేశారు. సో ఇక్కడ చూసారు కదా, మొత్తం అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా హారతి తీసుకొని దేవుడి దగ్గర బొట్టు పెట్టుకొని ఇలా వీడియో అయితే తీస్తున్నాను అనమాట. చాలామంది మొత్తం మరాఠీ, హిందీ వాళ్ళు, తెలుగు వాళ్ళు అందరూ మిక్స్ అయ్యారనమాట. సో ఇలా మొత్తం అంతా దర్శనం చేసేసుకొని మేమైతే షాప్ దగ్గర నుంచి షాప్ క్లోజ్ చేసేసి నేను వచ్చేసాను. ఇంకా భోజనాలు అంటారా, పుల్కా ఇంకా హల్వా, కుర్మా అన్నీ పెట్టారు. సో లాస్ట్ నైట్ వచ్చేసేసి 12 వరకు అయితే భోజనాలు జరుగుతూనే ఉన్నాయి. అలా భోజనం చేసేసుకొని ఇక మొత్తం నిన్నైతే నేను షాప్ క్లోజ్ చేసేసి సాయంత్రము గణపతులు ఎక్కడైతే వినాయకుడు ఉంటుందో అక్కడికి వెళ్ళేసి అన్నీ చూసుకొని వచ్చేసామన్నమాట. ఎందుకంటే రోజు షాప్లో ఉంటున్నాను కాబట్టి నేను అస్సలు వెళ్ళలేదన్నమాట. సో నేను టైం తీసుకొని అలా మా ఇంటి దగ్గర హారతి అన్నీ చేసేసుకొని భోజనం చేసేసుకొని అలా అన్ని గణపతుల దగ్గరికి వెళ్ళి అలా చూసేసి వచ్చామన్నమాట. చూడడానికి చిన్నగా ఉన్నా కూడా చాలా డెకరేషన్ అనేది చాలా బాగుంది. ఇంకా వీడియోలో కూడా అంటే రియల్గా చాలా బాగుందన్నమాట. ఒక్కొక్కటి గణపతిని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క లైన్లో చాలా ఘనంగా డెకరేషన్ చేశారనమాట. చూడడానికి చాలా బాగుంది. ఎక్కడైనా సరే కొన్ని రకరకాలుగా మన సైడే కానీ ఎక్కడైనా సరే చాలా బాగా రెడీ చేస్తారు కదా, ఇక్కడ కూడా అంతే మన సైడ్ చేసినట్టే. కానీ నాకైతే మాత్రం ఇంటి దగ్గర ఉన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. మేము ఆంధ్ర వాళ్ళము అన్నట్టు చాలా బాగా చేస్తారు. సో ఇలా మొత్తం అన్నీ చూసుకొని చాలా బాగా అయితే దర్శనం కూడా అందిందనమాట. ఎందుకంటే రాత్రిపూట వెళ్ళినప్పుడు హారతి ఉంటుంది, అలాగే కొంచెం జనాలు కూడా తక్కువ ఉంటారనమాట. అందుకోసం అని చెప్పేసి మేము రాత్రిపూట వెళ్ళాము. సో ఇలా వెళ్ళేసుకొని దేవుడి దగ్గర ప్రతి ఒక్క దేవుడి దగ్గరికి వెళ్ళేసి గణపతి దగ్గర అలా బొట్టు పెట్టేసుకొని తిరిగైతే వచ్చేసామన్నమాట. సో అలా ఇంటికి రాగానే మా ఇంటి దగ్గర భోజనాలు అంతా అయిపోయిన తర్వాత మన ఆంధ్ర వాళ్ళు చూసారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. Hey,